మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి జాతక చక్రపరంగా నక్షత్రం అంటే మనం ఏ నక్షత్రంలో జన్మించామో ఆ నక్షత్రాధిపతి దశతో మనకి మొదలవుతుంది. ఈ వ్యక్తి చంద్రుడు తులారాశిలో ఉన్నారు. వీరిది తులారాశి. శుక్రుడు అధిపతి. నక్షత్రం చిత్తా నక్షత్రం అంటే కుజుడు అధిపతి. అంటే కుజమహర్ద దశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం వీరికి 2026 వరకు రాహు మహర్దశ. రాహు రాశ్యాధిపతి శని భగవానుడు లగ్నానికి కోణంలో స్థితి పొంది ఉన్నారు. మేష లగ్నానికి శని భగవానుడు యోగాన్ని ఇవ్వడు. అయితే పాపగ్రహాలు కోణాల్లో ఉంటే యోగిస్తే, కేంద్రాల్లో ఉంటే యోగాన్ని ఇవ్వవు. పాపగ్రహాలు ఏంటేంటి? జన్మ లగ్నానికి శుభాధిపతులు పాపాధిపతులు ఉంటారు. అంటే నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు వేరు. జన్మ లగ్నం బట్టి ఆ లగ్నానికి శుభాన్నిచ్చే గ్రహాలేంటి, అశుభాన్నిచ్చే గ్రహాలేంటి అని ఉంటాయి. చాలా వీడియోల్లో చెప్పుకొని ఉన్నాం. మరి ఇప్పుడు మేషలగ్నం వీరిది. ఇక్కడ చూస్తే లగ్నాధిపతి రాశ్యాధిపతి కుజుడే. ఈ అమ్మాయికి లగ్నాధిపతి రాశ్యాధిపతి కుజుడే. వెరీ గుడ్. ఈయన కారకా ప్లేస్లో ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పేది ఏంటంటే గ్రహదశలు కలిసి వస్తాయి. కొన్ని గ్రహదశలు అందరికీ. అవి ఏంటి, ఎలా తెలుసుకోవాలి? లగ్నాధిపతి దశ, పంచమాధిపతి దశ, భాగ్యాధిపతి దశ, సంపాదించే వయసులో వస్తే వారి జాతకం వెరీ గుడ్. మరి 2026 నుండి ఈ అమ్మాయికి గురు మహర్దశ. గురుడు ఈ లగ్నానికి యోగకారకుడు. అంటే ఇక్కడ గురుడు ఈవిడికి స్వక్షేత్రంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు లగ్నానికి లాభస్థితి పొంది ఉన్నారు. ద్వితీయాధిపతి కూడా అయ్యారు. ద్వితీయాధిపతి అవడం వల్ల ధనానికి సంబంధించి సంపాదన విషయంలో మంచి ధన సంపాదన చేస్తారు. మరి లగ్నాన్ని చంద్రుడు చూస్తూ ఉన్నారు. ఈ వ్యక్తికి మంచి స్వభావం కలిగి ఉంటుంది. కుజుడు మేషలగ్నం, చంద్రుడు అంటే ఇద్దరు మిత్రగ్రహాలే. ఇకపోతే చూడండి, లగ్నాధిపతిని కుజగ్రహాన్ని అట్లాగే నక్షత్రాధిపతి కూడా అయ్యి గురుగ్రహ నైసర్గిక శుభగ్రహం. ఈ లగ్నానికి శుభగ్రహం కూడా గురు వీక్షణ ఉంది. అంటే ఇద్దరు పరస్పర వీక్షించుకుంటూ ఉన్నారు. పరస్పర వీక్షణ కలిగి ఉంది. ఈ వ్యక్తికి రాహుగ్రహ దృష్టి కూడా ఉంది లగ్నాధిపతి మీద. అయితే లగ్నాధిపతి మీద ఎప్పుడు కూడా రవి దృష్టి కానీ, రవి గ్రహంతో కలయిక కానీ ఉంటే వీరు 100% ప్రభుత్వ అధికారులు అవుతారు. అయితే ఈ లగ్నానికి రవి యోగకారకుడే, కానీ వ్యయస్థితి పొందాడు లగ్నం నుంచి 12వ భావం. దీనికి కారకుడు శని భగవానుడు. మరి శని భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడు. కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటి అంటే మీనరాశిలో స్థితి పొందారు, అంటే మిత్ర రాశిలో స్థితి పొందారు. అది ఒకటే ప్లస్ పాయింట్. అయితే రాహు కుజుడిని చూడటం వల్ల వీరికి కోపం అనేది ఎక్కువ. వీరి మైనస్ పాయింట్ అదొకటే. ఇంకపోతే
గురుడు కుజుడిని చూస్తున్నారు, కుజుడు గురుడిని చూస్తున్నారు కాబట్టి గురు మహర్దశ 16 సంవత్సరాలు యోగవంతమైన కాలం వీరికి. అంటే ఇప్పుడు ఈరోజు హెడ్డింగ్ పెట్టిన విధంగా మీకు మీ జన్మ లగ్నం ఏదైనా కానీ, రాశి ఏదైనా కానీ, నక్షత్రాధిపతి ఎవరు, ఆ నక్షత్రాధిపతి మొత్తం రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ప్రతి వీడియోలో చెప్తారు ఏది జాతక చక్రాన్ని. మీ నక్షత్రాధిపతి, ఈ అమ్మాయి నక్షత్రాధిపతి కుజుడు, ఈ కుజుడున్న రాశ్యాధిపతి బుధుడు, ఈ కుజుడున్న రాశ్యాధిపతి బుధుడు. ఈ బుధుడు లాభస్థితి పొందారు, మంచిదే. తృతీయాధిపతి లాభస్థితి పొందారు, ధైర్య సాహసాలు అన్నీ ఎక్కువే వీరికి. అట్లాగే ఈ బుధుడున్న రాశ్యాధిపతి శని భగవానుడు, ఈ బుధుడున్న రాశ్యాధిపతి శని భగవానుడు. గురు మహర్ద దశ తర్వాత శని మహర్దశ వస్తుంది వీరికి. ఈ శని మహర్దశ వచ్చినప్పుడు చూడండి, దశమం అయింది, లాభం అయింది, మకర కుంభాలు. అంటే బుధుడు పరిపాలిస్తాడు, గురుడు పరిపాలిస్తారు శని మహర్దశలో. శని మహర్దశ కూడా ఉద్యోగ విషయంలో చాలా మంచి యోగాన్ని ఇస్తుంది. అప్పుడు ఎప్పుడు వచ్చిందండి, ఇవన్నీ చిన్న వయసులోనే వచ్చేసాయి వీరికి. ఉద్యోగంలో రాణింపు ఉంటుంది 100%. అంటే మీకు దశలు జరిగినప్పుడు చూసుకోండి, లగ్నాధిపతి దశ, పంచమాధిపతి దశ, భాగ్యాధిపతి దశ. లగ్నాధిపతి దశ అనుకోండి, ఎవరికైనా మొత్తం రవి భగవానుడు రోల్ ప్లే చేస్తాడు ఆ దశకి, లగ్నాధిపతి దశ కాబట్టి. మరి అదే లగ్నాధిపతికి ఇంకొక భావాధిపత్యం వస్తే ఆ భావకారకుడిని కూడా తీసుకోండి, వారిద్దరూ రోల్ ప్లే చేస్తారు. వారిద్దరూ లగ్నానికి యోగకారకులైతే 100% మంచి చేస్తారు. ఇది ఒకటి. పంచమాధిపతి దశ, పంచమాధిపతి దశ అంటే గురుడు, భాగ్యాధిపతి దశ అంటే గురుడు, గురుడే రోల్ ప్లే చేస్తారు ఆ దశకి. భాగ్యాధిపతి దశ అంటే గురుడే. ఈ గురుడు యోగకారకుడైతే లగ్నానికి 100% మంచి చేస్తారు. అట్లాగా ప్రతి దశ మీరు తీసుకోండి, ప్రతి దశ తీసుకోండి. ప్రస్తుత దశ ఏంటి, ప్రస్తుత దశ ఏంటి అంటే జన్మలగ్నంలో ఏ భావానికి సంబంధించిన దశ నడుస్తుంది, ఆ భావకారకుడు మీ జన్మలగ్నానికి యోగవంతుడైతే ఆ దశ 100% యోగాన్ని ఇచ్చేస్తుంది. అట్లా చూసుకోండి. అందుకనే జన్మజాతక చక్రం లగ్నం ఏదైనా, రాశి ఏదైనా, లగ్నం ఏదైనా, రాశి ఏదైనా, దశలు ఇంపార్టెంట్, దశలు ఇంపార్టెంట్. అందుచేత ఏ దశలు నడుస్తున్నాయి, ఆ దశానాథుడు మిత్ర రాశుల్లో స్థితి ఉన్నారా, మిత్ర నక్షత్రాల్లో స్థితి ఉన్నారా, ఒకటో పాయింట్. 2 ఫస్ట్ 2 ఆ తర్వాత ఆ దశానాథుడు ఏ భావాధిపతి అయ్యాడు, ఆ భావకారకుడు, ఆ కారకుడు లగ్నానికి యోగవంతమైతే 100% ఈ దశ భాగ్యాన్ని ఇస్తుంది. అట్లాగే ప్రతి వీడియోలో చెప్పుకున్నప్పుడు లగ్న బలం ఉండాలి ఏ దశకైనా. లగ్న బలం అంటే లగ్నాధిపతిని రవిగ్రహం చూస్తున్నారా, రవిగ్రహంతో కలిసి ఉన్నారా, దృష్టి కలయిక, లేకపోతే నక్షత్ర పరివర్తనలు ఉన్నాయా, అప్పుడు లగ్న బలం ఉన్నదనుకోండి. ప్రతి దశ, అది చెడు దశ అయినా లగ్న బలం వల్ల దశని యోగవంతంగా ఉంటుంది. చంద్రబలం ఉందా, చంద్రబలం అంటే చంద్రుడు పూర్ణచంద్రుడు, పూర్ణం అంటే పౌర్ణమే అక్కర్లేదు, చంద్రుడు శుక్లపక్ష అష్టమి నుంచి కృష్ణపక్ష అష్టమి వరకు పుట్టిన వారికి చంద్రుడు బలంగా ఉంటారు. చంద్రగ్రహం పాపగ్రహాలతో వీక్షణ ఉందా, కలయిక ఉందా,
ఉంటే కొంచెం మానసిక ఇబ్బందులు, ముఖ్యంగా రాహువు మానసిక ఇబ్బందులు, ఇట్లాంటి ఒక్కొక్కటి లగ్నము చంద్రుడిని చూసుకోండి. చూసుకున్న తర్వాత నక్షత్రాధిపతి మొత్తం జాతక చక్రానికి ఎప్పుడు పరిపాలిస్తూ ఉంటారు. మీ నక్షత్రాధిపతి ఎవరు? అందుకే మనం పూజ చేయించుకున్నప్పుడు కూడా నక్షత్రాన్నే చెప్తాము. ఆ నక్షత్ర బట్టి మనకి ఆ పూజలో చదవడం జరుగుతుంది. అందుకే నక్షత్రాధిపతి ఈ ముగ్గురు బలం. తర్వాత దశలు, దశ ఎందుకు మనకి మంచి దశ వచ్చినా యోగించటం లేదు అనేపాటికి, ఆ దశ ఎందుకు యోగాన్ని ఇవ్వదు అనేపాటికి చూసుకోవాలి. ఇప్పుడు మకర లగ్నం అనుకోండి. మకర లగ్నానికి ఉదాహరణకు మకర లగ్నం అనుకోండి. మకర లగ్నానికి అంటే రవి మకర లగ్నానికి ఎవరండి? అష్టమాధిపతి అయ్యారు. అష్టమాధిపతి అవ్వడం వల్ల ఇబ్బంది అనేది ఉంటుంది. రెండవ రాశి మకర లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు శని మహర్దశ. రెండవ రాశి అంటే కుంభలగ్నం, కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. రెండవ భావానికి కారకుడు గురుడు. ఆ గురుడికి తృతీయాధిపత్యం వ్యయాధిపత్యం వచ్చింది జన్మజాతక చక్రంలో. అప్పుడు గురుడు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే ఏం చేయాలి? గురుడు మిత్రరాశుల్లో మీ జన్మజాతక చక్రంలో ఉంటే మంచి ఫలితాలు ఈ శని మహర్దశలో అందుకోవచ్చు. అందుకని ప్రతి దశ ఇలా క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. వీడియో మరొకసారి వినండి, వింటే అర్థమవుతుంది. జన్మజాతక చక్రంలో ఏ భావానికి సంబంధించిన గ్రహ దశలు నడుస్తూ ఉన్నాయి, ఆ భావకారకుడు జన్మ లగ్నానికి యోగకారకుడై ఉండాలి. తరువాత ఆ గ్రహ దశకి లగ్నాధిపతి దృష్టి కానీ పంచమాధిపతి దృష్టి కానీ కలయికలు కానీ ఉన్నట్లయితే అద్భుతమైన రాజయోగం ఇస్తుంది 100%. ఇట్లా ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఇదే మేష లగ్నానికి గురుడు భాగ్యాధిపతి. 2024 నుంచి ఈ అమ్మాయికి భాగ్యదశ మొదలవుతుంది. కుజుడు వీక్షణ ఉంది. లగ్నాధిపతి మీద గురుడు వీక్షణ, భాగ్యాధిపతి ఇద్దరు వీక్షణ కాబట్టి అనుకున్నవన్నీ సాధిస్తారు వీరు. అది కూడా 2008 అంటే 2008లో పుట్టినవారు అంటే ఇప్పుడు వీరికి 16 సంవత్సరాలు. అంటే గురు మహర్దశ 16-22 లోపే వచ్చేస్తుంది కాబట్టి గురుడు అత్యంత బలమై మంచి యోగాన్ని అందిస్తారు. గురుడున్న నక్షత్రాధిపతి కూడా శుక్రుడు శని పాలిత రాశిలో ఉన్నారు. ఇది కూడా ఒక యోగమందు లాభస్థితి పొందారు. అందువల్ల ధన విషయంలో, కుటుంబ విషయంలో అన్నీ కూడా కలిసి వస్తాయి. ఇలా చూసుకోండి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.